వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియోలో శ్రీ గురు చరిత్ర చాగంటి గారి ప్రవచనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్, లైక్, షేర్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. దూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరీదంబికాం. దివ్యపీతాంబరధరః షడ్భుజైరుపలక్షితః స్వపాదనఖచంద్రాంశు ధ్వంసితాజ్ఞానకశ్మలః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత 9 రోజుల పాటు ఇక్కడ శ్రీ గురు చరిత్ర ప్రసంగాలు జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే ఇది ఇవాళ 6వ రోజుకి చేరుకున్నాం. ఎందుచేత అంటే గురువుకి ఆరంఖ్యకి చాలా గొప్ప సంబంధం ఉంది. శాస్త్రంలో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో దాన్ని రహస్యంగా ఆవిష్కరిస్తారు. షట్పదము అంటారు. షట్పదము అంటే 6 కాళ్ళు కలిగినటువంటిది. 6 మనస్సుకి సంకేతం. పంచేంద్రియాలు ఒక మనస్సు. ఇవి లోకమునందు ప్రవర్తించకుండా నిగ్రహించుకొని పరమేశ్వరుడి యందు నిలబెట్టగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు యోగి పుంగవుడు. అందుకని ఇవాల్టి రోజు మనం 6వ రోజు ప్రసంగంలోకి చేరుకున్నాం. నిన్నను మీకు ప్రసంగం చేస్తూ దత్తాత్రేయ స్వామి వారు లోకంలో స్వీకరించినటువంటి 24 మంది గురువులలో కొందరు గురువుల గురించి ప్రస్తావన చేసి ఉన్నాను. అందులో నేను అనుకుంటున్నాను బహుశా వాయువు, నీరు ఈ రెండే అనుకుంటా అయింది. సరే, ఇవాళ పృథివీ అన్నదాని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అంటే నేను ముందే మీకు ఓ మాట చెప్పాను. నేనేం ఒక పెద్ద వరస పాటించాలనో ఈ వరసలో రావాలనో నేనేం అనుకోవట్లేదు. అది అప్పటికి ఏది తోస్తే దాన్ని నేను ప్రారంభం చేస్తున్నాను. పృథివిని గురువుగా స్వీకరించడం వెనకాతల ఏమి రహస్యం ఉన్నది అంటే, పృథివీ అంటే భూమి. భూమిని ఎక్కడ చెప్పినా ఓర్పుకి మారుపేరుగా చెప్తారు. అందుకే సంస్కృతంలో ఒక లక్షణం ఉంది. ఎప్పుడైనా అవతల వారు చాలా కష్టంలో ఉన్నారు అని చెప్పవలసి వస్తే ఛకారాన్ని ఎక్కువగా ప్రయోగం చేస్తారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సరాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు వాల్మీకి మహర్షి. చేత క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, భూదేవికి ఓర్పుకి మారుపేరు ఆ తల్లి. ఎందుచేతంటే మీరు చూడండి, మనం భూమి నుంచి కోరుకునేటటువంటి ఐశ్వర్యము ఏది మనకి రావాలనుకున్నా కూడా మనం చేసేటటువంటి పని ఏమిటంటే ఓ గుణపం తీసుకొచ్చి భూదేవి అనబడేటటువంటి తల్లి గుండెల మీద ఒక ఘాటు పెడతాం. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, శంకుస్థాపన చేయాలంటే ఒక గుణపం పారా తీసుకొచ్చి అమ్మ గుండెల మీద ఒక పెద్ద గొయ్యి తవ్వుతాం. మనం బ్రతకడానికి ఇన్ని గింజలు కావాలంటే ఒక నాగలి పట్టుకొచ్చి భూమి మీద ఆ నాగటి చాలుతో ఒక పెద్ద చారికలను ఏర్పాటు చేసి అమ్మ యొక్క గుండెల మీద మనం కన్నాలు చేస్తాం. మనం తెల్లవారి లేస్తే మనం ఏ ఏ దేవతల్ని ఉపాసన చేస్తామో వారందరికీ కైమోడ్చి నమస్కరిస్తాం. కానీ భూదేవి దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు నిజంగా ప్రత్యక్షంగా మన కంటికి కనపడేటటువంటి ఈశ్వర స్వరూపములు మనకి అపార ప్రయోజనాన్ని ఈ కంటితో చూసి అనుభవించే ప్రయోజనాలు ఎదురుగుండా సూర్యనారాయణుడు, భూమి అయినా మనం భూమికి చేసేటటువంటి ఉపకారం ఏమిటంటే కాలుతో తంతాం. అలా తన్నకపోతే మనకి బ్రతుకు లేదు. అందుకని ఆ కాలు తాటించి నడుస్తాం. ఇంకా కొంతమంది అయితే చాలా విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ వేసుకున్న చెప్పులు కూడా మామూలుగా వేసుకు నడవరు, ఆ చెప్పులు ఈడుస్తారు. అందుకే మా చిన్నతనంలో తెలియక మేము కొత్తగా చెప్పులు కొన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. కొత్తగా చెప్పులు కొన్న రోజుల్లో ఆ చెప్పులు వేసుకుని నడిచేటప్పుడు కొంచెం ఈడిస్తే వెంటనే దెబ్బలాడేవారు. ఎరా దరిద్రం, ఆ చెప్పులు ఈడవడం ఏమిటి రానేవారు. చెప్పులు వేసుకు నడవడమే ఒక పాతకం. అమ్మగా మీద నడిచేటప్పుడు సరే ఏదో చెప్పులు వేసుకోక తప్పక మనం అలా నడుస్తున్నాం అనుకున్నా కూడా మళ్ళీ ఆ చెప్పులు ఏడవడం, చప్పుడు చేయడం వేరొక అవమానం అమ్మ పట్ల. కాబట్టి మనం తెల్లవారు లేస్తే మనకి అన్నం పెట్టేటటువంటిది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది, మీకు కావలసిన ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది?
బంగారం కావాలి, భూమిలోంచి వస్తుంది. వెండి కావాలి, భూమిలోంచి వస్తుంది. రాగి కావాలి, భూమిలోంచి వస్తుంది. లేకపోతే పెట్రోల్ కావాలి, భూమిలోంచి వస్తుంది. బొగ్గు కావాలి, భూమిలోంచి వస్తుంది. ఏది కావాలన్నా భూమిలోంచి వస్తుంది. ఆఖరికి మనం బ్రతకడానికి కావలసినటువంటి నీరు కావాలన్నా భూమిలోంచి వస్తుంది. అన్నీ ఎందులోంచి వస్తాయి? భూమిలోంచి వస్తాయి. కానీ భూమిని మనం కాలుతో తంతాం. తన్నినా సరే అమ్మ ఎప్పుడూ కోపం పెట్టుకోదు. అయ్యో పాపం వాడికి అంతకన్నా బ్రతుకేది నా మీద నడుస్తున్నాడు అంటుంది. అందుకే పూజలలో కల్లా పెద్ద పూజ ఏది, కృతజ్ఞతకి మారు పేరు ఏది అంటే, నిద్ర లేవగానే కాలు కింద పెట్టేటప్పుడు భూదేవికి క్షమార్పణ చెప్పి కాలు కింద పెట్టు అని చెప్పింది శాస్త్రం. అసలు భక్తి అన్నది అక్కడ ప్రారంభం అవుతుంది, కృతజ్ఞత అన్నది అక్కడ ప్రారంభం అవుతుంది. అందుచేత నేను ప్రత్యుపకారము చేయుట అన్నది భూమి నుంచి నేర్చుకున్నాను. మనకి సాధారణంగా 2 మాటలు వినపడుతుంటాయి శాస్త్రంలో. ఒకటి కృతజ్ఞత, రెండవది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఉపకారము చేసిన వాడికి తిరిగి ప్రత్యుపకారము చేయుట. కృతజ్ఞత అంటే చేసినటువంటి ఉపకారమును మరిచిపోవుట. మనకి ఒక గమ్మత్తు ఉంది మనకి సంప్రదాయంలో. మనం తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా అపరాధాలు చేసామనుకోండి, ఏవో పాపాలు చేస్తే మరి మీలో ఎంతమంది సశాస్త్రీయమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకొని ఉన్నారో నాకు తెలియదు, కానీ వారణాసి వెళ్ళినప్పుడు సశాస్త్రీయమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుని మీరు కూర్చుంటే, నేను ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు ఒక మహాపండితుడైనటువంటి వారు ఒకరింట్లో దిగాను. నేను దిగితే వారు నా యందు కృప కలిగి, కోటేశ్వరరావు నీకు నేను అద్భుతమైన ప్రాయశ్చిత్తం చేయిస్తానయ్యా అన్నారు. అని చాలా బ్రహ్మాండమైన పండితుల్ని పంపిస్తే డుంఠి గణపతి ముందు కూర్చుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాం. ఆ ప్రాయశ్చిత్తం చదువుతుంటే భయం వేస్తుంది మీకు. అయ్య బాబోయ్ ఇన్ని పాపాలా అని. అసలు నిజంగా పాపాల చిట్టా చదువుతారంటే 1.5 గంటల సేపు చదువుతారు. ఎన్ని పాపాలు! మీరు ఆ పాపాలన్నీ వింటే ఓసారి ఇన్ని పాపాలా మనం చేసిందనిపిస్తుంది. ఇన్ని పాపాలని ఎవరు తీసుకోవాలి అంటే గంగమ్మ తీసుకుంటుంది. అందుకే కాశీ వెళ్ళండి ఎందుకంటారో తెలుసా అండి? కాశీ వెళ్ళి ఉట్టినే చూసేసి రమ్మని కాదు. కాశీలో ఏదైనా మంత్రప్రోక్తం అయితేనే పోతుంది. కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసేసానంటే ఏదో కొంతవరకు ఉంటుందేమో నాకు తెలియదు, కానీ సశాస్త్రీయమైన స్నానం చెయ్యాలి. లేకపోతే కాకి స్నానం అంటారు. సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. చేసేవాళ్ళు స్నానం మనకు ఒక విధి ఉంటుంది, ఆ విధి ప్రకారం చెయ్యాలి. అందుకని ఆ పాపములకన్నింటినీ కూడా కడిగివేయగలిగినటువంటి గంగ కాశీలో ప్రవహిస్తోంది. ఏ పాపమునకైనా ఒక ప్రాయశ్చిత్తం చెప్తారు. ఈ ప్రాయశ్చిత్తం చేసుకో, ఈ పాపం పోతుంది అంటారు. అన్నిటికన్నా దారుణమైన ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా అండి? అన్నిటికన్నా అంటే నేనేదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మరోలా అనుకోకండి. ఇంట్లో తన యందు మనస్సు కలిగి తనని అనువర్తించి భర్తతో కలిసి సంతోషంగా జీవించాలనేటటువంటి కోరిక కలిగినటువంటి భార్య ఇంటి వద్ద ఉండగా పరస్త్రీని కామించి పరస్త్రీ సంగమము చేసినటువంటి పురుషుడి పాపము పోవడానికి ఇది ప్రాయశ్చిత్తము అన్నారు. అంటే 6 నెలల పాటు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ప్రతి పొద్దున్న సాయంకాలం వీధుల ముందుకు వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి ప్రతి ఇంటి ముందు బిగ్గరగా చెప్పాలి, ఇంటి దగ్గర నా యందు మనస్సు కలిగినటువంటి భార్య ఉండగా భార్యని విడిచిపెట్టి పరస్త్రీ సంగమం చేసినటువంటి పరమ దుర్మార్గుణ్ణి, అమ్మా 6 నెలలు మీ చేతి అన్నం తింటే నా శరీరమును పట్టిన పాపము పోతుంది, అందుచేత తల్లి మీ చేతి కబళం వెయ్యండి అని అడగాలి. 6 నెలలు అలా ఆ వీధుల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్న గృహిణులు వేసినటువంటి కబళం తింటే వాడి పాపం పోతుందన్నారు. ఎంత భయంకరమైన పాపమో చూడండి. పరస్త్రీని చూసి కాముకతతో ప్రవర్తించడం ఎంత హేయమైన విషయంగా మనుష్యుడికి విధించిందో శాస్త్రం. కాబట్టి పాపములకు ప్రాయశ్చిత్తం ఉండొచ్చు, కానీ ప్రాయశ్చిత్తము లేని పాపం ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఏమిటో తెలుసా అండి? కృతజ్ఞత. రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణుడు చెప్తాడు ఈ విషయాన్ని. బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నీచ అంటే ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కదా, చేసేయమండి అని అడక్కండి. బ్రహ్మగ్నీచ అంటే బ్రహ్మహత్య చేయడం, సురాపీచ సురాపానం చేయడం, చోరీ దొంగతనం చేయడం, భగ్నవ్రతే తథా ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసేయడం. అలాగే మీరు ఒక క్షేత్రానికి వస్తాను అని వెళ్ళకపోతే ప్రమాదం లేదు. ఒకే ఒక క్షేత్రం ఉంది,
ఆ క్షేత్రానికి మాత్రం పొరపాటున కూడా నేను వస్తాను అని అనకూడదు. మీరు వస్తాను అని వెళ్ళకపోతే మాత్రం మహాపాపం కింద ఖాతాలో వేస్తారు. రామేశ్వరం, రామేశ్వరం ఎప్పుడూ నేను వస్తాను అనకూడదు. రామేశ్వరం గురించి ప్రస్తావన వస్తే ఏమనాలంటే, ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అనాలి. ఆయన మీద పెట్టాలి తప్ప మీ మీద పెట్టుకోకూడదు. కాశీ వెళదాం అనుకున్నానని చెప్పి కాశీ వెళ్ళడం మానేశారనుకోండి, ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ రామేశ్వరం వెడతానని చెప్పి వెళ్ళడం మానేశారనుకోండి, మీ ఖాతాలో పాపం వేసి కూర్చుంటారు. అలా బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. కృతఘ్నుడికి మాత్రం, అంటే చేసిన ఉపకారమును మరిచిపోయిన వాడెవడుంటాడో, మరిచిపోయి తిరిగి ఉపకారము చేయని వాడెవడుంటాడో అటువంటి వాడికి మాత్రము నిష్కృతి లేదు. కాబట్టి భూమి ఉపకారము చేసిన వాడికి ఉపకారం చెయ్యడం కాదు, అపకారికి ఉపకారం చేస్తుంది. ఉపకారికి నుపకారము నెపమందక చేయువా, ఉపకారికి నుపకారము చెయ్యడం పెద్ద విశేషం కాదు. అపకారికి నుపకారము నెపమెందక చేయువాడు నెర్పరి సుమతి. అపకారికి ఉపకారం చేయడం గొప్ప విషయం. అది ఎక్కడ నేర్చుకున్నామంటే, నేను భూమి దగ్గర నేర్చుకున్నాను అంటారు స్వామి. భూమి అపకారము చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారమే చేస్తుంది తప్ప అసలు అపకారము చేయడం అన్నది భూమికి చేత కాదు. మీరు అంతవరకు ఎందుకండి, నేను ఒక విషయం చెప్తే మీరు మనస్సు మరోలా అనుకోకండి. మనం జీవించి ఉండగా అనేక మంది వ్యక్తులతో సంఘం పెట్టుకుంటాం. వీళ్ళందరూ నాకు పోషకులు, వీళ్ళందరూ నాకు ధారకులు, వీళ్ళందరూ నన్ను ఏదో ఉద్ధరించేస్తారు అనుకుంటారు. శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అసలు నేను ఆధ్యాత్మిక జీవనంలో ప్రవేశించడానికి ఆ శ్లోకం కారణం. నేను పెద్దాపురంలో ఉండగా ఒకానొక రోజున మధ్యాహ్నం కూర్చుని ఎందుకో భజగోవిందం గురించి చదువుతుంటే ఆ శ్లోకం చదవడమే నన్ను ఇవాళ కొంచెం భగవంతుడికి దగ్గరగా ఏమైనా నిలబెట్టగలిగిందేమో. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భిక్ష అది. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంతసేపు లోపల ఊపిరుంటుందో అంతకాలం ఉన్నాడు 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 అంటారు. ఊపిరి వెళ్ళిపోయింది, వాడు అక్కడే ఉన్నాడు, రోజు చూడబడుతున్నవాడు, అయినా సరే ఆయన వెళ్ళిపోయాడు అంటారు. భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు, లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టుకోదు. ఎందుకు పడుకోబెట్టదు అంటే ఆయన వెళ్ళిపోయాడు అంటుంది. కాబట్టి ఓరి పిచ్చివాడా, నీలో ఊపిరి తిప్పినవాడెవడో వాడు పరబ్రహ్మం, వాడితో పెట్టుకోరా నీ సంఘం అంటారు శంకరాచార్యుల వారు. కాబట్టి అక్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, ఆ భూదేవికి ఎంత ఓర్పో మహాతల్లికి. ఆఖరణ ఊపిరి వెళ్ళిపోగానే అందరూ వదిలిపెట్టేస్తారు, ఇంటి లోపలికి కూడా ఎవ్వరూ తీసుకురారు. అటువంటప్పుడు రారా నాన్న అని మళ్ళీ తనలోకి కలుపుకునేటటువంటి తల్లి ఎవరైనా ఉన్నది అంటే భూమాత ఒక్కతే. అమ్మ పిల్లవాణ్ణి చంటితనంలో ఒళ్ళో పడుకోబెట్టుకుని వాణ్ణి సేద తీర్చినట్టు అందరూ వదిలిపెట్టేసి ఓ సైనుగుడ్డ కప్పి తీసుకెళ్ళి భూమిలో పడుకోబెట్టేస్తే, అయ్య పిచ్చాడా నువ్వేం బెంగ పెట్టుకోకురా, నేనున్నాను నీ కోసమని తనలో కలుపుకుంటుందమ్మ. కాబట్టి ఆ భూదేవి ఎంత గొప్ప తల్లి చూడండి. ఆవిడ సహనము, ఆవిడ ఓర్పు, ఆవిడ పట్ల కించిత్ ఉపకారంతో ఆవిడ పట్ల నమస్కారం చేసేటటువంటి వాడు ఉండడు. రామాయణం అయోధ్యకాండలో రామచంద్రమూర్తి చెప్తారు, శంకుస్థాపన చేసి గృహప్రవేశం చేసి కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసి వాస్తు పూజ అని చేస్తారు, వాస్తు హోమం అని. ఇవాళ ఆ వాస్తు హోమం చెయ్యడమే బద్ధకం చాలా మందికి. వాస్తు హోమం చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఆ ఇంట్లో చిరంజీవిగా ఉండడం కుదరదు, దీర్ఘాయుష్మంతుడై ఉండడం. వాస్తు హోమం చెయ్యాలి. నీ పేరు మీద ఎన్ని చెట్లు నరికేశారో, నరికేసి తీసుకొచ్చి తలుపులు పెట్టారు, ఎన్ని చెట్లు నరికేశారో కిటికీలు పెట్టారు, అన్ని పెడితే అవి ఏడుస్తుంటాయి రోజు. దుర్మార్గుడు మమ్మల్ని నరికి తెచ్చి ఇలా పెట్టాడని. అప్పుడు ఉలి ఎన్నిటిని చెక్కేసిందో, ఆ గొడ్డలి ఎన్నిటిని నరికేసిందో, ఆ తాపి ఎన్నిటిని విరగగొట్టిందో. ఒక్కొక్క ఇటకలు కోరుకుంటాయండి. నేను ఈశ్వరుడి దేవాలయాన్ని చేరాలని కోరుకుంటాయి కొన్ని ఇటకలు. నేను ఒక భాగవతుడి ఇంట్లో ఉండాలని ఇటకలు కోరుకుంటాయి. అందుకే మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉండేటటువంటి మొదటి గడప ఎవరో కాదు,
దానికి కులశేఖర ఆళ్వార్ పడి అని పేరు. సాక్షాత్ కులశేఖర ఆళ్వార్ వారే వెంకటాచలం కొండ దేవాలయంలో మొదటి గడపై ఉంటారు. అందుచేత ఒక్కొక్క ఇటక పగిలిపోయినప్పుడు అది ఎంత శోకించిందో. వీటన్నిటికీ శాంతి జరగాలి, జరగకపోతే అవి నీ యొక్క క్షేమాన్ని కోరవు లోపల ఉన్నప్పుడు. దానివల్ల ఆయుర్దాయం నిలబడదు, గండం వస్తుంది. అందుకని పెద్దలు వాస్తుహోమం చేయమంటారు. అగ్నిహోత్రం చేసి వాస్తుహోమం చేసి తర్వాత తన అందులో నివాసం ఉండడం ప్రారంభం చెయ్యాలి. ఆ వాస్తుహోమం చేయకపోతే తమ్ముడా ఆయుర్దాయం నిలబడదు. అందుకని వాస్తుహోమం చేద్దాం రాని పర్ణశాల కట్టుకుంటే వాస్తుహోమం చేశాడు. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి నడువడి నేర్పాడు జాతికి. సరే, అందుచేత భూమి ఓర్పుని చెప్తుంది. ఆ ఓర్పు అన్నది లేదనుకోండి, నిజంగా భూమి కూడా ఓర్పు వదిలిపెట్టేసింది అనుకోండి, చిచి దుర్మార్గులు ఇంత కృతజ్ఞతతో ప్రవర్తిస్తారు. ఒక్కడు నాకు నమస్కరించిన వాడు లేడు. వీడికి అన్నం నేను పెట్టాలి, వీడికి ఐశ్వర్యం నేను ఇవ్వాలి, వీడిని నేను మొయ్యాలి, వీడు కాలుతో తంతాడు, ఇలా ఒక్కసారి నమస్కరించాడు, వీడిని నేను ఎందుకు పోషించాలి అని భూమి అందనుకోండి. ఒక్కసారి భూమాతకు అటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఇవాళ భూమి మీద ఉన్నటువంటి జనాభాలో ఎంతమంది మళ్ళీ అడుగు తీసి అడుగు వెయ్యగలరు? భూమాతకి ఆగ్రహం వస్తే. కానీ ఆ తల్లి అలా అనుకోదంతే. ఎందుకంటే ఆవిడ అమ్మతనంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎన్ని తప్పులు చేసినా పిల్లలు అమ్మ క్షమించేయగలదు. ఆవిడ ఉదారురాలు. తండ్రికి ఆ గుణం ఉండదండి. నేను యథార్థం చెప్తున్నాను. పురుషుడయ్యుండి వీడు ఏమిటంటే అలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవద్దు. శాస్త్రం అలాగే మాట్లాడింది. తండ్రి అలా క్షమించలేడు. తండ్రికి కొంచెం పట్టింపు ఉంటుంది. తండ్రి గభాలను ఓ మాట అనగలడు, చావతల బాగుంటాడు. తల్లి ఆ మాట అనలేదు. ఎందుకనంటే వాడు ఎంత దుర్మార్గుడవనివ్వండి, తల్లి వాడి క్షేమాన్ని కోరుకుంటుంది. అమ్మతనాన్ని అందుకే శాస్త్రానికి నిర్దాక్షిణ్యం అండి, అది భయపడదు ఎవ్వరికీ. అందుకే మన వాళ్ళు పెట్టే పేర్లు అలా ఉంటాయి. దాని పేరు ఇంకో పేరు పెట్టలేదు, శాస్త్రం. మీకు ఏది ప్రమాణము, మీకు ఎప్పుడైనా ఏదైనా పని చేయవలసి వస్తే ఏది ప్రమాణము అంటే ఎవరు చెప్పినా ప్రమాణం కాదది. దాన్ని మీరు ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు. ఏది ప్రమాణం? తత్శాస్త్రం ప్రమాణంతే అన్నాడు గీతాచార్యుడు. శాస్త్రమే ప్రమాణము. శాస్త్రం అనగా ఏది? శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాసించి భయపడకుండా ఏది చెప్తుందో దానికి శాస్త్రం అని పేరు. అంతేగాని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మార్చేసి చెప్తే దాన్ని శాస్త్రం అనరు. అందుకే శాస్త్రం చెప్పేటప్పుడు ఏమి భయం ఉండకూడదు, ధైర్యంగా చెప్పగలగాలి. కాబట్టి చూడండి, ఈ తల్లికి నిజంగా ఆ కరుణ లేదనుకోండి, ఆ ప్రేమ లేదనుకోండి, ఇంకా ఎందుకైనా పనికొస్తుందా? అసలు ఈ లోకము నిలబడదు. అందుకే రామాయణం బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. నాకు అనిపిస్తుంటుంది అసలు ఆ శ్లోకాన్ని, రామాయణం ఏముందండి ఇవాళ రామాయణంలో ఏం చదువుతామండి అంటారు చాలామంది. రామాయణం చదవనివాడు రామాయణంలో ఒక శ్లోకం కాదు కదా, ఒక అక్షరం చదవడం చేత కానివాడు కూడా రామాయణాన్ని విమర్శించేవాడే. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక అక్షరాన్ని నువ్వు పలకగలిగితే నీ మహాపాతకములు పోయేరా అన్నారు మహర్షి. అటువంటి రామాయణం అది. ఆ రామాయణం నిజంగా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది యువతరానికి చెప్పాలి ఈ రామాయణంలో అనిపిస్తుంది. రామాయణంలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, బహుశా నేను తప్పు చెప్పట్లేదు అనుకుంటా, నా పేరు కుశనాభుడు అనబడేటటువంటి రాజు తన కుమార్తెలు వాయుదేవుడికి తిరిగి శాపం ఇవ్వకుండా వస్తారు. ఒకానొక సందర్భంలో వచ్చి కింద పడిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాయువు వెళ్ళిపోతే వాళ్ళ శరీరములు వంకరలు అయిపోతే ఆ రాజుతో వాళ్ళు అంటారు, నాన్నగారు మేము చేసిన పాపం ఏమిటో తెలుసా? వాయుదేవుడు మమ్మల్ని వివాహం చేసుకోమన్నాడు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హినః యస్యనా దాస్యతి పిత సనోభర్త భవిష్యతి. తండ్రికి తెలియకుండా ఆడపిల్ల తనంత తాను భర్తని ఎంచుకునేటటువంటి రోజు ఈ దేశమునందు రాకుండుగాక అని మేము చెప్పాను నాన్నగారు. అందుకని మా తండ్రి అనుమతి లేకపోతే మేము చేసుకోమని చెప్పాం. కోపం వచ్చి వాయు ప్రసరణాన్ని మార్చాడు. మారిస్తే మా శరీరములు వంకరలైపోయి కురూపులమైపోయామంటాడు. అమ్మ మీరు ప్రతిశాపం ఇవ్వలేదా అని అడిగాడు తండ్రి. మేము ఇవ్వలేదు నాన్నగారు, మీకు చెప్దామని వచ్చేసాం. వాయుదేవుడి యొక్క ఆగడమును మేము సహించాం అన్నారు. అంటే తండ్రి అన్నాడు, ఎంత గొప్ప మాట అండి. ఆ తండ్రి ఆ సందర్భంలో అంటాడు, క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మం క్షమయావిష్టితం జగత్ అన్నాడు. ఎంత గొప్ప శ్లోకం చూడండి. నిజంగా వాల్మీకి ఘంటంలోంచి క్షమాదానం. అమ్మ ప్రపంచంలో ఇంకా ఏ దానము చెయ్యక్కర్లేదు, ఓర్పు ఉంటే చాలు. క్షమాయజ్ఞం, యజ్ఞములు చెయ్యక్కర్లేదు, ఓర్పును కలిగి ఉంటే చాలు.
క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హైపుత్రికాహ. సత్యము ఈశ్వరుడి యొక్క రూపము ఓర్పే. అటువంటి క్షమా ధర్మం, అదే ధర్మం, అదే నడువడి. క్షమా ధర్మం, క్షమా యశ, ఓర్పే కీర్తి. క్షమయా విష్టితం జగత్, ఈ లోకమంతా ఆ ఓర్పులోనే నిలబడి ఉన్నది అన్నాడు. మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. మహానుభావుడు దత్తాత్రేయ స్వామి ఏదో సరదాగా 24 మంది గురువులు పేర్లు చెప్దామని చెప్పి భూమి పేరు చెప్పలేదండి. మీరు ఒక విషయం ఆలోచించండి. ఓర్పు అనబడేటటువంటిది ప్రతి వారికి చాలా అవసరం, చాలా అవసరం ఓర్పు అన్నది. ఒకవేళ ఆ ఓర్పు 2 రకాలుగా ఉంటుంది. వ్యక్తులు సమర్థులు అని కొందరు, అసమర్థులు అని కొందరు ఉంటారు. మీరు ఎంత కాదన్నా అది సత్యం. కొంతమంది ఏమీ చెయ్యలేనటువంటి వారై ఉంటారు, కొంతమంది ఏదైనా చేయగలిగిన వారై ఉంటారు. ఒక్కొక్కడు కూర్చున్న కుర్చీకి ఉండే శక్తి అటువంటిది. వాడు ఈ ఒక కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, వాడు ఏదైనా చేయగలడు. ఒకడు ఒక మంత్రాన్ని ఉపాసన చేశాడనుకోండి, వాడు ఆ మంత్రశక్తితో ఏమైనా చేయగలడు. ఒకడికి ఒక సిద్ధి కలిగిందనుకోండి, వాడు ఆ సిద్ధితో ఏదైనా చేయగలడు. ఒకడు ఏమీ చెయ్యలేడు. ఏమీ చెయ్యలేని వాడికి ఓర్పు ఉండాలి. అన్నీ చెయ్యగలిగిన వాడికి అంతకన్నా ఎక్కువ ఓర్పు ఉండాలి. ఎందుకో తెలుసా అండి? చాలా సమర్థుడై, చాలా అధికారం ఉండి, చాలా సిద్ధులుండి, చాలా శక్తులున్న వాడికి ఓర్పు చాలా తక్కువ ఉందనుకోండి, ముందు నాశనం అయిపోయేదే తెలుసా అంటే లోకం పోతుంది. ఎందుకు పోతుంది? చాలామంది ఏకలవ్యుడి మీద ఆగ్రహంతో అర్జునుడిని పెద్దపీట వేద్దామని ఏకలవ్యుడికి బొటనవేలు తీసేశారు అశ్వత్థామ అనుకుంటారు. అందుకు తీయలేదు. నేను తరచు చెప్తుంటాను, బొటనవేలు ఎందుకు తీశారో తెలుసా అండి? అరణ్యానికి వెళ్ళాడు ద్రోణాచార్యుల వారు శిష్యుల్ని తీసుకుని. వెడితే ఎవడి ఓర్పు వాడిని ఉద్ధరిస్తుంది జీవితంలో. ఇక్కడ నాకు మహాభారతంలో ఒక సందర్భం జ్ఞాపకానికి వస్తోంది. విలువిద్య నేర్పుతున్నాడు ద్రోణుడు. నేర్పుతూ అర్జునుణ్ణి పిలిచాడు, దుర్యోధనుణ్ణి పిలిచాడు, ధర్మరాజుని పిలిచాడు, అందరినీ పిలిచాడు. పిలిచి బాణం ఎక్కుపెట్టు, చెట్టు మీదదిగో పిట్ట ఉన్నది, పిట్టకు ఒక కన్ను ఉన్నది, ఆ కంటి మీదకి బాణాన్ని విడిచిపెట్టు అన్నాడు. అని బాణం సంధించాక ఆగు, నీకేం కనపడుతోంది అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారు, నాకు చెట్టు మీద పక్షికున్న కన్ను కనపడుతున్నాయి. ఆల్ రైట్, నువ్వు ఇంకా బాణం వేయక్కర్లేదు, ఆపేసి. నీకు గురి తెలియదు అన్నాడు. భీముణ్ణి పిలిచాడు. ఆయన ఏదో నాకు చెట్టు పక్షి ఏవో కనపడుతున్నాయని. అక్కర్లేదు, వెయ్యక్కర్లా, నీకు గురి తెలియదు, వదిలేయి. దుర్యోధనుడిని పిలిచాడు. నువ్వు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టాడు. ఏం కనపడుతున్నాయి? చెట్టు కనపడుతోంది, పక్షి కనపడుతోంది, కన్ను కనపడుతోంది, దాని ఈకలు కనపడుతున్నాయి అన్నాడు. అంటే అని ఆ ఓర్పు హద్దులేనితనం చూడండి. నేను యువరాజుననేటటువంటి అహంకారం చేత ద్రోణాచార్యుల వారి వంక చూసి అన్నాడు, వృద్ధుడవైన నీ ముఖం మీద ముడతలు కూడా కనపడుతున్నాయి అన్నాడు. నువ్వు సంధించక్కర్లేదు బాణం అన్నాడు ద్రోణుడు. ద్రోణుడు ఓర్పు పట్టాడు, కానీ ఓర్మి లేనితనంతో ఎవడు నశించిపోయాడు. ఎవడికి ఓర్పు ఉండదో వాడు దుష్టుల సహవాసం చేసేస్తాడు తొందరగా. ఎవడికి ఓర్పు ఉంటుందో వాడు ఈశ్వరానుగ్రహం వైపుగా నడుస్తాడు. అర్జునుడిని పిలిచి అడిగాడు, నీకేం కనపడుతోందని. నాకేమీ కనపడలేదు, పక్షి కన్ను ఒకటే కనపడుతోంది.